హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 14th ఆఫ్టర్నూన్ టెట్ ఎగ్జామ్ జరిగింది కదా, దానికి సంబంధించి పార్ట్ 1 చేశాను. పార్ట్ 2 కూడా అడుగుతున్నారు. రిమైనింగ్ గుర్తున్న క్వశ్చన్స్ చెప్తాను. ఈ వీడియో ఎంత లేట్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఇక్కడ పక్కన వర్క్ జరుగుతుంది, సౌండ్స్ వచ్చేస్తున్నాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని అదొక రీజను. అలాగే మార్నింగ్ పెట్టిన వీడియోకి మొత్తం నెట్ అంతా అయిపోయింది, దానివల్ల నేను యాప్ యూస్ చేసి చేయలేకపోతున్నాను. అందువల్ల కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, తెలుగులో రిమైనింగ్ బిట్స్ గుర్తొచ్చేయండి. గృహంబునకు రమ్మని అతన్ని దోడుకొని చనియే. దీన్ని ఆధునిక వాక్యంలో రాయమన్నాడు. వర్డ్ ఇంటికి రమ్మని అతన్ని తీసుకుని వెళ్ళాడు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు గురించి అడిగాడండి. మీరు అనేది మధ్యమ పురుష, తానుత్తమ, ఎదుట మధ్యమ, వాడెక్కడో ప్రథమ కదా. ఇక్కడ మీరు గురించి బహువచనం గురించి అడిగాడు కాబట్టి మధ్యమ పురుష కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చీమలు పెట్టిన పుట్టలో పద్యం ఇచ్చి 2 లైన్స్ ఉంటాయి కదా, దాంట్లో కిరవైనట్లు ఆ లైన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆన్సర్ అయితే పాములకు నివాసమైనట్లు కరెక్ట్ అండి. నేనైతే రాజ్యమైనట్లు అని పెట్టినది రాంగ్, ఇదైతే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పామరు కూడబెట్టిన ధనం ఎవరి పాలవుతుంది? బంగారం అనేది రాజుల పాలవుతుంది అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. పద్యంలో ఇదే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి ఎక్కువ బిట్స్ అడిగాడండి. ఒక వస్తువు లేదా సంఘటన యొక్క లక్షణానికి ఒక సంఖ్య ఇవ్వడం, మ్యాక్సిమం ఇలానే అడిగాడు, మాపనం అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ వ్యక్తుల వైఖరి, అనుభవాలు, అభిప్రాయాలు సేకరించడానికి ప్రశ్నల జాబితా అడిగి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ప్రశ్నావళి, పరిపృచ్ఛ, చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్ అని చెప్పి నేనైతే ప్రశ్నావళి అనుకుంటున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ విద్యార్థుల బలాలు, బలహీనతల గురించి మూల్యాంకనం అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం అవుతుంది. ఇవి మూల్యాంకనం టైప్స్ ఉన్నాయి కదండి, రేపు జరగబోయే ఎగ్జామ్ వాళ్ళు చూసుకోండి ఒకసారి. సంగ్రహణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఓకే, ఒకసారి ఈ టేబుల్ చూడండి. బోధనా ప్రక్రియ జరుగుతుండగా జరిగే మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అంటారు. నెక్స్ట్ బోధన అంతా అయిపోయిన తర్వాత చివరిలో జరుగుతుంది కదా ఎగ్జామ్స్, మనకి సమ్మెట్ ఎగ్జామ్స్ అవి సంకలన మూల్యాంకనంలోకి వస్తాయండి. ఒకసారి చూసుకోండి టేబుల్ కూడా, రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు. ఇవి రూపణ మూల్యాంకనం గురించి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. యూనిట్ టెస్ట్స్, ప్రాజెక్ట్ పనుల మదింపు, నియోజనాలు, ఇవన్నీ కూడా మనకి రూపణ మూల్యాంకనంలోకి వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అని అడిగాడండి. ఆప్షన్స్లో ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రకల్పన పద్ధతి అని అడిగాడండి. ఇక్కడ ఆప్షన్ చారిత్రక పద్ధతి అవుతుందండి. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, ఇవన్నీ కూడా మనకి ఉపన్యాస కేంద్రిత పద్ధతిలోకి వస్తాయి. రిమైనింగ్ ఇవి విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలోకి వస్తాయండి. కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంది, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దామండి. ఇక్కడ గాటెడ్ అనేది ఇచ్చాడండి, సినోనిమ్. ప్రొవోక్ కూడా దాని మీనింగ్ రెచ్చగొట్టుట అని. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చాడండి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చండి, అది కొంచెం కమాండ్ టైప్లో ఉంటుంది కదా. నెక్స్ట్ నాలెడ్జ్కి సంబంధించి సైలెంట్ లెటర్ ఏంటని అడిగాడండి. కేడి, దాంట్లో సైలెంట్ లెటర్స్ కేడి, నాలెడ్జ్ అంటాం కదా. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒక క్వశ్చన్ అడిగాడు. కాంప్లెక్స్ సెంటెన్స్ అడిగాడండి, ఐడెంటిఫై చేయమని. యాజ్ అనే కనెక్టింగ్ వర్డ్ ఉంటుంది కదా, అది అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ కాంట్రాక్ట్ గురించి అడిగాడు, బట్ అనుకుంటున్నాను నేనైతే. ప్యాసివ్ వాయిస్ అడిగాడు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయమని. రవి ఈజ్ టాలర్ దెన్ మనీ అని అడిగాడండి. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. మనీ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి, ఈ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్, ఇది ప్రిఫిక్స్ మీనింగ్ అడిగాడండి. ప్రిఫిక్స్ మీనింగ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, దాంట్లో ప్రో అనేది కరెక్ట్. క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు, ఐఎమ్తో స్టార్ట్ అయ్యేది. ఐఎమ్ అంటే ఏమొస్తుందండి, ఆర్ఇంట్ ఐ వస్తుంది అనమాట, ఆర్ఇంట్ ఐ. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అడిగాడు. ఇది కన్ఫామ్గా కరెక్టో కాదు గుర్తులేదు కానీ యాన్ ఎక్స్క్లూజివ్, యాంటిక్విటీ, గోల్డ్ సంథింగ్ అడిగాడు. ఇక్కడ దానికి కరెక్ట్ ఆర్డర్, యాడ్జెక్టివ్ ఆర్డర్ పెట్టాలన్నమాట. నెక్స్ట్ లైక్, క్లాక్ వైజ్ ఇది అడిగాడండి. ఇది ఫిగర్ ఆఫ్ స్పీచ్. లైక్ ఉంది కాబట్టి సిమిలి అని పెట్టాను నేనైతే. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అడిగాడు, ఫ్రేజల్ వెబ్స్ అడిగాడు. కన్ఫామ్గా గుర్తులేదు కానీ ఇవే కాదు మ్యాక్సిమం ఈ టైప్ అడిగాడు అనమాట. గివ్ ఇన్, గివ్ ఆఫ్, గివ్ అవే చూసుకుని వెళ్ళండి రేపు ఎగ్జామ్కి వెళ్ళబోయే వాళ్ళు. నెక్స్ట్ ఇన్విటేషన్ గురించి అడిగాడు. డిక్షనరీలో బిఫోర్ వర్డ్ అడిగాడు ఒలింపిక్కి. నేను అదే లెటర్స్ చూసుకోవాలి కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, OLI ఆ టైప్లో ఒక వర్డ్ ఉంది, నేనైతే అది పెట్టాను. మీరేం పెట్టారో కామెంట్ చేయండి. ఒకవేళ నేను పెట్టిన వాటిలో రాంగ్ అయితే వెంటనే రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే రిమైనింగ్ మెంబర్స్ చూస్తారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆర్టికల్స్ నుంచి ఒక బిట్ అడిగాడు, ట్రైన్ నో ఆర్టికల్ ఏ అని చెప్పి. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ గురించి అడిగాడు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో పెట్టి కొటేషన్స్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి. కన్ఫామ్గా గుర్తులేదు అందుకే చెప్పట్లేదు. యాంటోనిమ్ అడిగాడండి, ఇది మిజరీ అనుకుంటున్నాను నేనైతే, సాడ్. దీని గురించి కొంచెం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి యాంటోనిమ్ వర్డ్ ఏంటని చెప్పి. నెక్స్ట్ బయాలజీకి వెళ్దాం. నెక్స్ట్ బయాలజీ చూద్దామండి. బయాలజీ వీడియో సరిగ్గా రాకపోతే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, ఇది కొంచెం నెట్ అయిపోవడం వల్ల సరిగ్గా చేయలేకపోతున్నాను. పశువులలోను మనుషులలోను వచ్చే వ్యాధి గురించి అడిగాడండి. ఎగ్జాంపుల్స్లో గాలికుంటు వ్యాధి, ర్యాబిస్, చికెన్ పాక్స్ ఇవి ఇచ్చాడు. ఆంథ్రాక్స్ అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సబ్బులో ఉండే క్షారాన్ని గుర్తించమని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. కాల్షియం కార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. మ్యాక్సిమం నేను ఇవనుకుంటున్నాను, సోడియం హైడ్రాక్సైడ్. కొవ్వుళ్ళు నూనెలతో చర్య జరిపిస్తే హార్డ్ సోప్ అవుతుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ అయితే సాఫ్ట్ సోప్. మ్యాక్సిమం చూసుకుని వెళ్ళండి రిలేటెడ్ టాపిక్స్. నెక్స్ట్ ప్రచోదనాలకు సంబంధించి ఒక కొటేషన్ ఇచ్చాడు, దాన్ని కణజాలాల గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. దీన్ని నేను నాడీ కణజాలం అని పెట్టానండి. నెక్స్ట్ పిల్లలు పెరుగుదలకు అవసరమైన పోషకాలు అని అడిగారు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ప్రోటీన్స్, విటమిన్స్ అని చెప్పి. నేనైతే ఇది పెట్టానండి ఆప్షను. నెక్స్ట్ చాలా దారుణంగా అడిగాడండి, పచ్చిమహర్షి జీవన రిజర్వ్లో అసలు ఇది ఎవ్వరూ కూడా కనిపెట్టలేరండి. ఎగువ దిగువ అని చెప్పి ఇవి కూడా బిట్లు అడుగుతాడని ఎవరు అనుకోరు అసలు. ఇక్కడ ఎగువ హిమాలయ శిఖరాలు, దిగువ పశ్చిమ కనుమలండి, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది పెట్టిన వాళ్ళు కరెక్ట్. నెక్స్ట్ వానపాము చర్మం పత్రాలు చేసే పని, ఇది వాయు మార్పులో వస్తుందండి ఆన్సర్. నీటి కాలుష్యానికి కారణమయ్యేవి అడిగాడు. నాకు ఇవి గుర్తున్నాయి, మురుగు, క్లోరిన్ అని చెప్పి. రిమైనింగ్ 2 ఇచ్చాడు, అవి సరిగ్గా గుర్తులేవండి. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్రోమిన్, క్లోరిన్, హైడ్రోజన్, ఆర్గాన్ ఇవి ఇచ్చి వీటిలో ఏకబంధం గల పరమాణువు ఆ టైప్లో అడిగాడని క్వశ్చన్. నేనైతే హైడ్రోజన్ పెట్టాను, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, నేను అసలు ఈ ఎగ్జామ్లో స్టార్టింగ్ తెలుగు, సైకాలజీ వీటికి కాన్సన్ట్రేషన్ చేసేటప్పటికే టైం అంతా అయిపోయిందండి. అసలు నేను బయాలజీ చాలా బిట్స్ చూడలేదు కూడా, చూడకుండా ఆన్సర్ చేసేసానండి. అసలు 5 మినిట్స్లో ఎలా పెట్టానో నాకే తెలియదు. ఒకసారి ఈ టేబుల్ చూడండి, ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు, దీని నుంచి కూడా బిట్స్ వస్తాయి. రేపు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి చూసుకోండి. దీని కోడ్ వచ్చేసి ప్రకన, ప్రక్షే, ఎటిచర, దృశ. ఓకే, ఈ కోడ్ని 2 times 3 times అనుకోండి, కన్ఫామ్గా గుర్తుంటుంది. ఓకే, ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, కల్పిత అనుభవాలు. ఆర్డర్ అడుగుతాడండి, సెకండ్ది ఏంటి, థర్డ్ది ఏంటి అని చెప్పి. ఒకసారి చూసుకోండి, మీరు చదువుకోండి. ఓకేనా. కోడ్ వచ్చేసి ప్రకన, ప్రక్షే, ఎటిచర, దృశ. మెథడాలజీ బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడండి కాబట్టి ఇవి కూడా చూసుకోండి. దృశ్య శ్రవణ బోధనోపకరణాలు టుమారో ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు. ఒకసారి టేబుల్ కూడా చూసుకోండి. జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, దీంట్లో ఏముంటాయని చెప్పి. నెక్స్ట్ మెండల్ అనువంశికతలు బహిర్గత, అంతర్గత లక్షణాల గురించి అడిగాడు. ఒకసారి చూసుకున్నానండి. టేబుల్ 7 ఉంటాయి కదా. విత్తనం ఆకారం, గుండ్రం, ముడతలు, పుష్పం రంగు, అది బహిర్గత లక్షణం అయితే ఊదా రంగు, అంతర్గత లక్షణం తెలుపు. ఈ టైప్లో అడిగాడండి. టైం అయితే అసలు సరిపోలేదండి నాకైతే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో సరిగ్గా రాకపోతే ఏమనుకోకండి, ఎందుకంటే నేను ఇది మళ్ళీ క్లారిటీగా చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో, అర్జెంట్ ఏమని చెప్పి ఇలా చేయడం జరిగింది. అంతే, థ్యాంక్ యూ.